నమస్కారం. వెల్లనెస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణ పనుల పరిశీలన. మసీదు మాన్యంలో పోలీసుల కార్డెన్ సెర్చ్. వినుకొండ కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పరిశీలించారు. దేవాదాయ స్థపతి ఈవో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూలై 25 తొలి ఏకాదశి పండుగ నాటికి 90% ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 11 కోట్లతో ఘాట్ రోడ్ నిర్మాణ పనులు కూడా త్వరలో చేపట్టడం జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా రామలింగేశ్వర స్వామి గుడిని ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు కమిటీ ముందుకెళ్తున్నారు. కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు. శిల్పి శ్రీనివాస్ కూడా తనకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత చక్కగా క్వాలిటీ నిర్మాణంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు. సీతమ్మ తల్లి జాడ విన్న కొండ శ్రీరామచంద్రులు వారు సీతమ్మ తల్లి జాడ విన్నటువంటి కొండ జటాయు పక్షి. ఈ కొండ మీద శ్రీరాముడికి సీత వార్త చెప్పినటువంటి కొండ కాబట్టి వార్త విన్న కొండ కాబట్టి దీన్ని విన్న కొండగా ప్రసిద్ధి నొందింది. ఈ కొండ మీద శ్రీరామచంద్రుడు వారు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి మరి దీన్ని దేవాలయ పునర్నిర్మాణం కమిటీ చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు దేవాలయకి ప్రభుత్వ సహాయం రూపాయి అవసరం లేదని రాసి ఇవ్వడం. అంటే ప్రభుత్వాలు దేవాదాయ ఆదాయం ఉంది, అట్లాగే మరి అనేక సిజిఎఫ్ ఫండ్ ద్వారా దేవాలయ నిర్మాణాలకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మంచి దేవాలయాలన్నింటికీ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే గత ప్రభుత్వంలో ₹1 నిధులు తీసుకురాలేక ఉదాహరణకి ఇనిమెళ్లలో 2 టెంపుల్స్ కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇచ్చారు. రామలింగేశ్వర స్వామి, భావనారాయణ స్వామి గుడికి 2 గుడికి చంద్రబాబు గారు నిధులు ఇస్తే ఆ ప్రభుత్వం వచ్చినాక అవి క్యాన్సిల్ చేసి ఎప్పుడో లేటుగా ఒక గుడికి ఇచ్చి దానికి కూడా ₹1 నిధులు శాంక్షన్ చేయకుండా ఆ గుడి నిర్మాణం చేయకుండా వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక దేవాలయానికి సమగ్రంగా అభివృద్ధి జరగలేదు. ఈ పల్నాడు జిల్లాలో వైసీపీ పాలనలో ఒక్క దేవాలయానికి కూడా సిజిఎఫ్ గ్రాంట్ ద్వారా పూర్తయిన దాఖలాలు కనపట్ల 5 ఏళ్ల పాలనలో. ఇంకా ప్రభుత్వం నుండి తీసుకొచ్చేటువంటి సామర్థ్యం లేక గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన ఈ దేవాలయానికి ప్రభుత్వ నిధులు సిజిఎఫ్ నిధులు కూడా ఏం అవసరం లేదని రాసియడం, నిధులు తీసుకురాలేకనే ఆ విధంగా రాశారు. దానివలన ఇప్పుడు చంద్రబాబు గారిని నిధులు అడిగితే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అట్లాగే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 4 కోట్లు ప్రాకార గోడకి ప్రాకారానికి ఇమ్మంటే వారు 4 కోట్లు శాంక్షన్ చేశారు సిజిఎఫ్ కింద. దాంట్లో ఇప్పుడు భక్తులందరూ కూడా 1,33,00,000 కట్టి ఆ 4 లక్షలు ప్రభుత్వం ఇచ్చిన సిజిఎఫ్ గ్రాంట్ ద్వారా ఇక్కడ ప్రాకార నిర్మాణాన్ని చాలా బ్రహ్మాండంగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ పాలనలో ఈ గుడి చరిత్రాత్మకమైన ఈ గుడికి పైన గోపురం అనేది బ్రిక్ వర్క్ తో ప్లాన్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి అభివృద్ధి కమిటీ, ఈ కొత్త కమిటీ వాళ్ళందరూ కూడా బ్రిక్ వర్క్ కాదు, స్టోన్ వర్క్ చేస్తే 1000 సంవత్సరాలు ఉంటుంది, చారిత్రాత్మకమైనటువంటి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయము గొప్పగా వేలాది సంవత్సరాలు వర్ధిల్లాలని, మరి ఈ దేవాలయ నిర్మాణం చాలా గొప్పగా ఉండాలి అని చెప్పేసి ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఈ నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో కమిటీ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి దీన్ని అంటే గర్భగుడి పైన విమాన గోపురము 3 అంతస్తులు రాతి కట్టడంతో నిర్మించాలని ఈరోజు కమిటీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే దానికి కమిటీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అంటే ఈ మరి గుడి రాతి కట్టడం కట్టి పైన విమాన గోపురం వచ్చేసి రాతి కట్టడం కడితే గతంలో అనుకున్న విధంగా బ్రిక్ నిర్మాణం చేస్తే విమాన గోపురం బ్రిక్ నిర్మాణం చేస్తే అది 80 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు, అది పోతుంది. ఆ విధంగా ఉండకూడదు. అంటే గర్భగుడి విమాన గోపురము మొత్తం రాతి కట్టడం కడితే వేలాది సంవత్సరాలు చారిత్రాత్మకంగా ఉంటుంది. ఆ ఉండాలనే ఆకాంక్షతోటి ఈరోజు కమిటీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మరి గుడి నిర్మాణం చకచక ముందుకెళ్తుంది. తప్పనిసరిగా అంటే విరాళాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా చక్కగా వస్తున్నారు. కొత్తగా నిర్మాణం పెంచారు సార్, ఇక్కడ నిర్మాణం ఎత్తు పెంచారు. అట్లాగే విమాన గోపురం కట్టడానికి కూడా సిద్ధం చేస్తున్నారు. దానికి స్లాబ్ కూడా వేయడానికి సన్నద్ధం చేస్తున్నారు. అంటే స్థపతి గారు వచ్చారు, ఇక్కడ కావాల్సినటువంటి సూచనలు సలహాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది.
వినుకొండలోని మసీదు మాన్యంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ తెల్లవారుజాము నుండి నిర్వహించారు. నర్సరావుపేట డీఎస్పీ హనుమంతరావు, సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొని ప్రతి ఇంటిని సోదా చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అనుమానితులను విచారించడంతో పాటు ఇల్లు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మసీదు మాన్యం అనే ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 80 మంది పోలీసులు పార్టిసిపేట్ చేశాము. సుమారు ఆ ఆపరేషన్లో భాగంగా 66 మోటార్ సైకిళ్ళు, అలాగే 6 ఆటోలు, రికార్డులెస్ వెహికల్స్ ఇవి పూర్తిగా రికార్డు లేకుండా ఉన్నాయి. అదేవిధంగా ఒక 6 గొడ్డళ్ళు, 6 గడ్డపారలు, ఒక 6 కత్తులు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక దొంగ కూడా దొరికాడు. కర్ణాటకకు చెందిన వ్యక్తి దొంగతనం చేసి వచ్చి అక్కడ పండుకున్నాడు. అతని దగ్గర ఒక 10 గ్రాముల గోల్డ్ కూడా దొరికింది. వెరిఫై చేస్తాం ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇక్కడ గంజా కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ గంజా హాట్ స్పాట్స్ ఇవన్నీ కూడా చెకింగ్ చేసి కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రజల్ని అవేర్ చేసి గంజాకు దూరంగా, ఇల్లీగల్ యాక్టివిటీస్కి దూరంగా పెట్టేదానికి వాళ్ళని అవేర్ చేయడం కోసం ఒక్కొక్క ఇంపార్టెంట్ ఎలాంటి కాలనీలన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని సెలెక్టెడ్ ఏరియాలన్నీ కూడా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ మా సిఐ గారు అతనిలో అప్పుడు 2 కేజెస్ సీజ్ చేశారు. దానికి సంబంధించిన లింకు కూడా ఒరిస్సా దాకా వెళ్ళింది. ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గంజాయి అక్కడక్కడ నడుస్తుందనే సమాచారం ఉంది కాబట్టి ఈరోజు వచ్చి ఆపరేషన్ చేస్తాం. వినుకొండ పట్టణంలోని వై కన్వెన్షన్ హాల్లో కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెమంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తద్వారా తమ తల్లిదండ్రులకు, వినుకొండ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆకాంక్షించారు. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేవలం ఉపాధ్యాయుల సంక్షేమమే కాకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. 20 లక్షల రూపాయలు మన టీం అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కరు కొత్త డోనర్స్ ఒక 5 ఉంది. ముఖ్యంగా ఈరోజు నాగసేనరాయలు గారు చిన్న అనారోగ్య కారణం వల్ల రాలేదు. వారు కూడా ఈ కమిటీ తరఫున వచ్చి గతంలో మేమందరం కలవడం జరిగింది. అంటే అడగకుండానే నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను. ఎందుకంటే మీలాంటి పిల్లలకి భవిష్యత్తు ఎదిగే వాళ్ళకి ఓ చేయూతనివ్వాలని నా ఆకాంక్ష. మరి ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబం నుండి, మధ్యతరగతి పేద కుటుంబం నుండి, ఓ రైతు కుటుంబం నుండి చదువుకున్నా. నేను చదివేటప్పుడు అనేక కష్టాలు పడ్డాను, ఇబ్బంది పడ్డాను. ఆర్థిక ఇబ్బందులతో చదువుకున్న నేను జీవితంలో పేద విద్యార్థులు, చదువుకునే మెరిట్ పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి అండగా ఉండాలని అది జీవితంలో ఒక భాగంగా పెట్టుకున్నాను. దానిలో భాగంగానే అడిగా. రాజకీయాల కోసమో ఓట్ల కోసమే నేను ఈ కార్యక్రమం చేయటంలా, ఓడిపోయినప్పుడు సాయం చేశా. రాజకీయాల్లోకి రాకముందు పేద విద్యార్థులకి అండగా ఉన్నా. సరే, ఈ గొప్ప పని చేసినటువంటి కాప్ టీచర్స్ అసోసియేషన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అట్లాగే డోనర్స్ కూడా చక్కటి సన్మాన కార్యక్రమం కూడా అప్పుడప్పుడు ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, అలాగే విద్యార్థులు నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రేపు మీరు గొప్ప శిఖరాలకు వెళ్ళి ఎదిగి మీరు అనుకున్న ఆశయాలు సాధించినాక మీరు ఎవ్వరూ అడగకుండానే మీరు వచ్చి నేను 5గురిని చదివిస్తా లేదా నేను 10 మందిని చదివిస్తా అని మీ యొక్క స్తోమత మీరు ఎదిగిన తర్వాత ఒక చేయాలనే సంకల్పం మీకు మనసులో ఉండాలి. మీకు మనసులో ఉంటే మీ స్తోమతకు తగ్గట్టు చేయాలని ఒక లక్ష్యం పెట్టుకుంటే భగవంతుడు మంచి సంకల్పాలకి, మంచి లక్ష్యాలకి అందుబాటులో ఉంటాడు. దేవుడు బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి. దేవుడు బ్లెస్సింగ్స్ ఎక్కువ కావాలనుకునే విద్యార్థులందరూ చేతులు ఎత్తండి. స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? వెరీ గుడ్. దేవుడు బ్లెస్సింగ్స్ ఎవరు కావాలంటే వాళ్ళకి మీరు ఎలా ఉండాలంటే, నేను సమాజానికి ఎక్కువ ఉపయోగపడాలి, రేపు మన పవన్ కళ్యాణ్ గారి లాగా నేను కూడా కష్టపడాలి, సమాజానికి ఉపయోగపడే 4 మంచి పనులు చేయాలని ఓ లక్ష్యంతో ముందుకెళ్ళండి. ఈరోజు డొనేషన్లు అంటే ఎప్పుడు కూడా ముందుంటారు పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే తలసేమియా వ్యాధిగ్రస్తులకి భువనేశ్వరి గారు మన చంద్రబాబు గారి శ్రీమతి
భువనేశ్వరి గారు ఒక ట్రస్ట్ పెట్టి తలసేమియా వ్యాధులు ఆదుకోవడానికి ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఉంటే 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరు అడగల, ఆయన్ని స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేసి తన వంతు ప్రకటించారు. ఆ విధంగా చాలా హెల్పింగ్ నేచర్ పవన్ కళ్యాణ్ గారు అలా ఆదర్శంగా ఉండాలి. నేటి విద్యార్థులు కూడా రేపు అదే విధంగా సేవాభావంతో సమాజానికి ఉపయోగపడే 4 మంచి పనులు మీరు చేస్తే దేవుడి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. డబ్బులు ధనవంతులు కావాలనుకునే వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తే ధనవంతులు అవుతారు. కాబట్టి నేటి విద్యార్థులు అందరూ ఒక్కొక్కళ్ళు రేపు 10 మంది విద్యార్థులు చదివించే 10 మంది విద్యార్థులు చదివించే స్థాయికి గొప్పగా మీరు ఎదగాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. మరి ఈరోజు మా మిత్రులు నిశంకర శ్రీనివాసరావు గారు జనసేన జిల్లా కార్యదర్శి, వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని ఆశించాను. వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు కాపు టీచర్స్ అసోసియేషన్ విస్తరింపాలని, దాని వెనకాల ఎప్పుడు కాపు నాయకులందరూ కూడా సహకారం ఉంటుంది నేను ఆశిస్తున్నా. నేను మీ కుటుంబ సభ్యుడిగా, మీరు నా కుటుంబ సభ్యులుగా ఐక్యతగా ముందుకెళ్దాం. మన వినుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో, మన పల్నాడు జిల్లాను అభివృద్ధి చేసుకోవడంలో, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మనందరం ఒక టీం వర్క్గా ముందుకెళ్దామని చెప్పి ఆశిస్తూ, కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకుందామని, మీతో కలిసి ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, మీతో కలిసి ఈ ప్రోగ్రాం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీతో కలిసి ఈ ప్రోగ్రాం చేసినందుకు, పాల్గొనేందుకు నాకు సంతోషంగా ఉంటూ, ఆ దేవుడు విద్యార్థులకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, భవిష్యత్తులో మా కాపు సేవా సంఘం మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని హృదయపూర్వకంగా అభినందిస్తూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినుకొండపట్నం ప్రభుత్వ వైద్యశాల నందు నేషనల్ యూత్ డే పురస్కరించుకొని అబిల్ కలాం తెరిసా సేవా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వాహకులు నాగవాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, యువత సామాజిక బాధ్యతగా రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని, ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. స్వామి వివేకానంద 163వ జయంతి శుభాకాంక్షలు. మరి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మరి యూత్ డేగా, యువజన దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ లాయర్ సైదారావు గారికి, అలాగే సూపరింటెండెంట్ గారికి, అట్లాగే అబిల్ కలాం తెరిసా సేవా సొసైటీ నిర్వాహకురాలు నాగమణి పెద్దమ్మ గారికి, అట్లాగే హాస్పిటల్లో వివిధ హోదాలు ఉన్నటువంటి సిబ్బందికి, నాతో పాటు వచ్చినటువంటి పట్టణ ప్రముఖులకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం, అభినందనలు. స్వామి వివేకానంద యువతకి ఒక గొప్ప స్ఫూర్తిని నింపినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. దేశ విదేశాల్లో కూడా యువతలో ఒక స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఆనాడు యువతలో ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారు. యువత గొప్ప ఆశయాలతో ముందుకు నడిస్తే ఆ దేశం గొప్ప అభివృద్ధిలో ముందుకుంటుంది, ఆ దేశ నాగరికత గొప్పగా ఉంటుందని నమ్మి ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి మహానుభావులు స్వామి వివేకానంద. ఏ దేశంలో అయితే యువత సమర్థవంతంగా ఉంటుందో, ఆదర్శ భావాలతో ఉంటుందో, అట్లాగే ఆచరణీయమైనటువంటి పనుల్ని చేపడతారో ఆ దేశం ఒక గొప్ప స్థాయిలో ఎదుగుతుంది. ఈ నేటి యువత అంతా దేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డలుగా ఎదగాలని సందర్భంగా కోరుతున్నాను. ప్రత్యేకించి ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలని యువత కోసం తీసుకుంటున్నారు. ఈరోజు డ్రగ్స్, గంజాయి డ్రగ్స్ యువతకి అందుబాటులో లేకుండా చేయడం ఈరోజు రాష్ట్రం, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది. అట్లాగే యువతని ఒక నూతన ఉత్సాహంతో రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేయాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ లో భాగం చేయాలి, ఒక అభ్యుదయ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకెళ్లే దాంట్లో యువతని భాగస్వామ్యం చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆకాంక్షతో యువతను ముందుకు తీసుకెళ్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క యువ నాయకులు, యువ మంత్రి నారా లోకేష్ గారు దేశ విదేశాలు కూడా వెళ్లి ఈరోజు 13 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. యువత, చదువుకున్నటువంటి విద్యావంతులు యువత ఈరోజు
గతంలో నిరుద్యోగులుగా ఉన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగాలు లేవు, ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి, యువత పక్కదారి పట్టింది, గంజాయి డ్రగ్స్ కి ఎడిక్ట్ అయి వైసీపీ పాలనలో కొద్ది మంది యువత తప్పుదారి పట్టి అనేక ఇబ్బందులకు గురయ్యారు. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రామ్మోహన్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, ఈ సంక్రాంతికి ప్రతి ఇల్లు ధన ధాన్యాలతో భోగభాగ్యాలతో కలకలలాడుతూ ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రంగవల్లులు, గాలిపటాలు, గంగిరెద్దుల వారు, హరిదాసులు అని ప్రతి ఇంటిని పశువులను అలంకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ తరం విద్యార్థులు పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, ఈ పోటీ ప్రపంచంలో మంచి ప్రణాళికతో కష్టపడి చదివితే విజయం సాధించవచ్చునని తెలిపారు. అనంతరం కళాశాల విద్యార్థులకు రంగవల్లుల పోటీలు, మెహందీ పోటీలు, విద్యార్థులకు గాలిపటాల పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన వారికి కళాశాల యాజమాన్యం తరపున ప్రశంసా పత్రాలు, మెమంటోలు, బహుమతులు అందజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.